నమస్తే, వెల్కమ్ టు సయాంధ్ర. వైసీపీ మొత్తం 175 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి సంచలనం రేపింది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు, నమ్మకస్తులకు పెద్దపీట వేశారు వైసీపీ అధినేత జగన్. ఈ జాబితాలో యువతకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది. బీసీలంటే సామాజికంగా వెనుకబడిన తరగతులు కాదు, సమాజానికి వెన్నెముక కులాలు అని ఘనంగా ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ ఈ విషయాన్ని చాటి చెప్పారు. బీసీలకు 41 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ స్థానాలు కేటాయించి బీసీ గర్జనలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాజమండ్రి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని పాదయాత్రలో భాగంగా ప్రకటించిన జగన్ తన హామీని నిలబెట్టుకున్నారు. రాజమండ్రి నుంచి బీసీ అభ్యర్థిగా మంగన భరత్కు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో మహిళలకు కూడా జగన్ పెద్దపీట వేశారు. ఏకంగా 15 మంది మహిళలకు ఈసారి టికెట్ ఇచ్చారు. 31 మంది కాపు, 4 బ్రాహ్మణులు, 3 వైశ్యులకు అవకాశమిచ్చారు జగన్. ఎస్సీలకు 29 స్థానాలను, ఎస్టీలకు 7 స్థానాలను, మైనార్టీలకు 5 స్థానాలను కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఉన్నత చదువులు చదువుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో 9 మంది ఆల్ ఇండియా సర్వీసుల్లో పనిచేసిన వారున్నారు. వైద్య వృత్తి అభ్యసించిన 15 మంది డాక్టర్లకు కూడా జాబితాలో స్థానం దక్కింది. ఈ అభ్యర్థుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లు 41 మంది ఉండగా, డిగ్రీ ఆపై చదువులు చదివిన వారు 139 మంది ఉన్నారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో యువతకు పెద్దపీట వేశారు జగన్. మొత్తం 175 మంది అభ్యర్థుల్లో 33 మంది 45 ఏళ్లలోపు వారే కావడం ఇందుకు నిదర్శనం. 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది ఉన్నారు. 60 ఏళ్లకు పైబడ్డవారు కేవలం 44 మందే ఉన్నారు. 4 సిట్టింగ్లకు జగన్ టికెట్ నిరాకరించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మదనపల్లి ఎమ్మెల్యే తిప్పేస్వామి, పూతలపట్టు సునీల్, మార్కాపురం సిట్టింగ్ వెంకట్రెడ్లకు జగన్ మొండి చేయి చూపారు. మాజీ ఎంపీలైన వరప్రసాద్, అవంతి శ్రీనివాస్కు ఈసారి అసెంబ్లీ అభ్యర్థులుగా పార్టీ అవకాశం కల్పించింది. 37 మంది మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ ఎమ్మెల్సీకి ఈసారి టికెట్ దక్కింది.